పూర్వం కృష్ణుడు మరియు సుదాముడు ఒకే గురువు వద్ద కలిసి చదువుకున్నారు. వారిద్దరి స్నేహం చాలా గాఢమైనది, స్వచ్ఛమైనది. చదువు పూర్తయిన తర్వాత వారిద్దరూ విడిపోయారు. చాలా సంవత్సరాల తర్వాత కృష్ణుడు ద్వారకకు రాజుగా, మహా ధనవంతుడిగా మారాడు. సుదాముడు మాత్రం చాలా నిరుపేదగా, కటిక దారిద్ర్యంలో జీవితం గడిపేవాడు. ఒకరోజు సుదాముని భార్య, మీరు ఒకప్పుడు కృష్ణుడికి మంచి స్నేహితులు కదా, వెళ్ళి సహాయం అడగండి అని బలవంతం చేసింది. సుదాముడు తన పాత స్నేహితుడిని కలవడానికి బయలుదేరాడు. పేదరికం కారణంగా కృష్ణుడికి ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదు, అందుకే కొద్దిగా పాత, చిరిగిపోయిన అటుకులు తీసుకువెళ్ళాడు. సుదాముడు రాజభవనం బయట నిలబడగానే కృష్ణుడు దూరం నుంచే తన పాత స్నేహితుడిని గుర్తించాడు. కృష్ణుడు తన సింహాసనం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి సుదాముడిని కౌగిలించుకున్నాడు. కృష్ణుడు రాజుగా ఉన్నా సుదాముడి పేదరికాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కృష్ణుడు సుదాముడిని తన పక్కన కూర్చోబెట్టి ఎంతో గౌరవించాడు. నాకు ఏమి తీసుకొచ్చావు స్నేహితుడా అని అడిగాడు. సిగ్గుపడుతూ దాచిన ఆ అటుకులను బలవంతంగా తీసుకుని కృష్ణుడు వాటిని ఎంతో ఆనందంగా తిన్నాడు. ప్రపంచంలోని గొప్ప వంటకం తిన్నంతగా ఆనందించాడు. సుదాముడు తన స్నేహితుడిని చూసి చాలా సంతోషించాడు, కాని సహాయం గురించి అడగలేక తిరిగి వచ్చేశాడు. కాని ఇంటికి తిరిగి వచ్చి చూస్తే తన పాత గుడిసె స్థానంలో ఒక పెద్ద భవనం ఉంది. కృష్ణుడు మాట కూడా చెప్పకుండా తన స్నేహితుడికి అన్ని సంపదలను ఇచ్చాడు. పిల్లలు, గుర్తుంచుకోండి, నిజమైన స్నేహానికి డబ్బు, హోదా అస్సలు ముఖ్యం కాదు. స్నేహం అంటే నిస్వార్థమైన ప్రేమ, గౌరవం మాత్రమే.